దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 51వ ఎపిసోడ్కి వచ్చాం. సృష్టికర్త అనే సబ్జెక్ట్లో విడగొట్టి చూసుకుంటే 3వ ఎపిసోడ్ అవుతుంది. అయితే టోటల్గా అయితే 51వ ఎపిసోడ్. ఇదివరకు ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామంటే, దేవుడు జ్ఞానం మాత్రమే చెయ్యాలి అని చెప్పి నాకు దర్శనాలు చూపించాడు. 2 సంవత్సరాల క్రితం ఒకటి, 9 నెలల క్రితం దర్శనాలు ఉండి, ఆ దర్శనాల్లో జ్ఞానబోధ చేయి, వాళ్ళ మధ్యలో చొచ్చుకెళ్ళి వాళ్ళ అనుమానాలు ఏంటో అడుగు, ఆ అనుమానాలు తీర్చు. ప్రభువుని నమ్మమని మటుకు చెప్పవద్దు, వాళ్ళు ఇష్టమైతే నమ్ముతారు, లేకపోతే లేదు అని చెప్పి దేవుడు చెప్పాడు. నన్ను దేవుడు ఆదేశించిన మేరకు ఆ రకమైనటువంటి సువార్త నేను ప్రకటిస్తూ ఉన్నా. అయితే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, దేవుడు ఎవరిని బలవంతంగా ఆయన వైపే చూడమని అడగడు అనేది మనకు బాగా అర్థమవుతుంది. పూర్వం ఇచ్చినటువంటి ఆ యొక్క 100వ దర్శనంలో మీకు బాగా అర్థమయ్యిందో లేదో తెలియదు, కానీ దాంట్లో క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళు పాస్ అయితే ప్రమోట్ చేయండి అన్నారు. అంటే అర్థం ఏంటి? పాస్ అవ్వటమా లేదనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు కష్టపడి దేవుడిని వెతుక్కుని దేవుడు కరెక్ట్ మార్గంలో వెళ్ళటం అనేది వాళ్ళ మార్గంలోనే ఉంది. ఫెయిల్ అవ్వటం కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. మాకు అవసరం లేదు ఈ దేవుడు, మాకు జ్ఞానం అవసరంలా అంటే ఫెయిల్ అవ్వటం వాళ్ళ చేతిలోనే ఉంది, పాస్ అవ్వటం వాళ్ళ చేతిలో. అంటే మనం నరకం వెళ్ళాలన్నా పరలోకం వెళ్ళాలన్నా ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది. మనమే నిర్ణయం తీసుకోవాలి. అయితే మనం పాస్ అవ్వాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం మట్టుకి దేవుడు ఇస్తా అన్నాడు. అంతే తప్ప నువ్వు కంపల్సరీగా పాస్ అవ్వాల్సిందే అని దేవుడికి ఏమి లేదు. ఆయన అనంత సృష్టి, ఈ సృష్టిలో నువ్వు నరకానికి వెళ్ళకుండా ఉంటే సంతోషిస్తాడు, కావాలని నువ్వు వెళుతుంటే బాధపడతాడు, అంతే. అంత తప్ప ఆయనకే జరిగే పెద్ద నష్టం ఏమి లేదు. ఒక తండ్రి స్థానంలో ఉన్న ఆయన నువ్వు పాస్ అయితే సంతోషిస్తాడు. ఇప్పుడు నువ్వు పాస్ అవ్వాలని తీవ్రంగా వాంఛిస్తున్నటువంటి ఆయన ఎవరు అని అంటే, మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు, దేవుడికి మనకి మధ్యవర్తిగా వచ్చినటువంటి ఆయన యేసు ప్రభువారు మనల్ని ఆ యొక్క పాస్ అవ్వాలనే తాపత్రయం ఉండి, ఇదిగో నాబోటి వ్యక్తుల్ని ప్రేరేపించి ఈ జ్ఞానం అంతా ఇప్పిస్తూ వస్తున్నాడు. దీని గురించే ఇదివరకు మరి ఎపిసోడ్లో చెప్పాను. మళ్ళీ ఒకసారి మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఇర్మియా 9:24, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయించవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది ఇర్మియా ప్రవక్తతో రాయించారు. ఇర్మియా ఎప్పుడు? యేసు ప్రభువారు ఈ లోకానికి నర రూపంలో రాకముందు, అంతకతో ఆత్మరూపంలో మొదటి నుంచి ఉన్నాడు. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. నరరూపం ధరించక ముందు 600 సంవత్సరాలు, అంటే ఇప్పటికి 2600 సంవత్సరాల క్రితము ఇర్మియా ప్రవక్త ద్వారా రాయించినటువంటి మాటలు ఇవి. కాబట్టి మీరు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఈ భూమి మీద మీరు పొందవలసింది ఏంటంటే, దేవుడు ఎవరో గ్రహించి తీరాలి. అది మీ మేలు కొరకే. నువ్వు గ్రహిస్తే నీకు మేలు, లేకపోతే నష్టం. కాబట్టి నువ్వు ఎప్పుడు అతిశయించాలంటే, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అన్నప్పుడు నువ్వు అతిశయించాలి. ఏది ఉంటే ఏంటి, ఏది లేకపోతే ఏంటి? దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నప్పుడు. దేవుడు తెలుసుకోగలిగితే ఆ నరకం తప్పించుకున్నట్టుగా దేవుణ్ణి తెలుసుకోకపోతే నీకు అన్నీ ఉన్నా కూడా నరకం తప్పట్లేదు. కాబట్టి అది ఆ యొక్క వచనం కిందసారి కూడా చెప్పుకున్నాం. ఆ వచనం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ జ్ఞానం లేకుండానే నా ప్రజలందరూ ఇలా అయిపోతున్నారు అని చెప్పి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ జ్ఞానం లేక చెరపట్టబడిపోతూ ఉన్నారు అనేటువంటి మాటలు ఎంతవరకు అది నిజం అంటే, ఈ మధ్యకాలంలోనే చీరాల నుంచి ఒక సహోదరి ఫోన్ చేసింది. చీరాలలో ఉన్న వాళ్ళకి సంబంధం ఏంటి అని అంటే, నేను అన్ని ఊళ్ళు తిరుగుతుంటే ఒకసారి చీరాల వెళ్ళి అక్కడ 2 చర్చిల్లో సాక్ష్యం చెప్పి నా బుక్స్ పంచి వచ్చిన తర్వాత ఒక సహోదరి అంత బుక్ అంతా చదివి ఆ తర్వాత నాకు ఫోన్ చేసింది చీరాల నుంచి. అయ్యా, మీరు నా తండ్రి సమానులు, మరి ఆ వయస్సు రీత్యా మరి నాకున్న కష్టం ఇది. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే యేసు ప్రభువుని అంగీకరించా. మా అబ్బాయి స్టేట్స్లో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకా పెళ్లి కాల. నా భర్త ఇక్కడే ఉంటాడు, కానీ ఆయన ప్రభువుని అంగీకరించలేదు. నా అబ్బాయికి కూడా ప్రభు అంటే పెద్దగా ఇష్టం లేదు. వాళ్ళు నాకు చెప్పేది ఏంటి అంటే, అసలు ఈ మతం మారటం, కులం మారటం అనే దానికంటే చావటం మేలు అంటున్నారు. ఆమె కష్టం చెప్పింది. అయ్యా, మీరు తండ్రి లాంటి వాళ్ళు, నీ కూతురు లాంటి దాన్ని, నాకున్న కష్టం మీకు చెప్తున్నాను అంది. నీ బ్రతుకు ఎందుకు అనవసరం,
ఇన్నాళ్ళు బ్రతికి నువ్వు మతం మారుతావా? మతం మారటం అంటే చావటం మేలు అంటున్నారు అన్నాను. ఎందుకు అంత కోపం ఏంటి అని అంటే ఏమన్నాయో తెలీదు. మరికి నేను చాటుగా చర్చికి వెళుతున్నాను, వాళ్ళు చివాట్లు పెడుతున్నారు, అయినా వెళుతున్నాను. మరి మా ఆయన అయితే నన్ను రకరకాలుగా అంటున్నారు. ఈ విషయమే అమెరికాలో ఉంటున్న మా అబ్బాయికి మరి ఫోన్లో మాట్లాడుకుంటుంటాం. చెప్పాను, అయ్యా మరి మీ నాన్నగారు మరి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, నేను చర్చికి వెళ్ళటం అంటే, నాన్నగారి మాటే వినుమ్మా అని చెప్పాడట. వాళ్ళ నాన్నగారు ఏమంటాడట, యేసు ప్రభువు దేవుడు కాదని మేము అనం, మన దేవుళ్ళు నువ్వు ఆరాధించు, నువ్వు కట్టు బొట్టు అన్నీ మనలాగానే ఉండాలి, మన పండగలన్నీ ఆచరించాలి, మన పండగలన్నీ చేయాలి, యేసు ప్రభువు దగ్గరికి కూడా చర్చికి కూడా వెళ్తే వెళ్ళు, అంతేగాని ఈ దేవుళ్ళు నీ మానేసి నేను ఆ దేవుడి దగ్గరికి వైపుకి వెళ్తానంటే అది కుదరదు. బంధువుల్లో మనకు అవమానం జరుగుద్ది. అల్పులైనటువంటి వాళ్ళ దేవుడని మన అందరికీ లెక్క. మన బంధువులందరూ హీనంగా చూస్తారు మనల్ని, నువ్వు వెళ్ళటానికి లేదు అన్నారు. ఎంత చదువుకుని ఉన్నా మా అబ్బాయి ఏం చెప్పాడంటే, అమ్మ బాగా విను, ఇప్పటి వరకు మీరు నాకు తల్లి తండ్రి, రేపు నాకు పెళ్ళి అవుతుంది, అప్పుడు భార్య వచ్చింది కదా అని చెప్పి భార్య మాట ప్రకారమే నేను వెళ్ళిపోయి మిమ్మల్ని నేను వదిలేయొచ్చా? వదిలేస్తే మీకు అనిపిస్తుంది, బాధగా ఉంటుంది కదా. ఇది కూడా అంతే. కాబట్టి ఒక దేవుళ్ళని మనం ఆరాధించాము ఇప్పుడు వరకు, మన తాత తండ్రుల నుంచి ఇప్పుడు వరకు. ఇవాళ ఏదో కొత్తగా యేసు ప్రభు అని నువ్వు అంటున్నావు, మేము కాదంటలా. అసలు దేవుళ్ళు వదిలేస్తానంటావేంటి? అది ఎట్లా అవుతుంది? ఇప్పుడు మిమ్మల్ని వదిలేసినట్టుగా, నేను నాకు భార్య వచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలేసామన్నట్టుగా, అది తప్పు కదా. ఇది తప్పే. అసలు దేవుళ్ళని వదిలేస్తే, పూర్వం నుంచి ఆరాధించిన దేవుళ్ళు వదిలేయటం తప్పు. నువ్వు అటు వెళ్ళు ఇటు వెళ్ళు అని అన్నాడట. ఆమె ఎంత చెప్పినా వింటలేదట. ఇట్లా చెప్తే నేను అన్నాను, అమ్మ ఆయనకి అవగాహన లేదమ్మా, ఇదివరకు ఉన్నటువంటి దేవుళ్ళు అసలు దేవుళ్ళు కారు అన్న విషయం అతనికి తెలియదు, మీ ఆయనకి తెలియదు. ఎంత చదువుకున్నా కూడా ఆ విషయంలో చాలామందికి తెలియదు. కాబట్టి ఆమెకి తెలియదు. ఆ జ్ఞానం అంతా ఆయనకి రంగరించిపోయాలమ్మా. వీలుంటే అలాడు వచ్చినప్పుడు ఎట్లాగో నా బుక్ ఆయనకి అందేటట్టు చేయండి అని చెప్పాను. అప్పుడు నేను ఆలోచించా, ఈ జ్ఞానం లేకే కదా మరి వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. ముందున్న దేవుళ్ళు వదిలేయటం ఏంటి అన్నారంటే, ఆ ముందున్న వాళ్ళు దేవుళ్ళు అనేగా వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు దేవుళ్ళే, ఈయన దేవుడే అనే కదా అనే ఉద్దేశం నాకు కలిగి ఈ జ్ఞానం ఇవ్వాల్సిన అవసరం. ఇప్పుడు ఇది కూడా జరిగి సంవత్సరం పైన అయ్యింది నేను చీరాలు వెళ్ళి. అప్పుడు ఈ జ్ఞానం ఎట్లా ఇవ్వాలి, మనం జ్ఞానం ఎట్లా ఇవ్వాలి? అప్పుడు తర్వాత దేవుడు కూడా మరి అట్లాగే చూపిస్తూ ఉన్నాడు. ఈ మధ్య ఫోన్ చేసి ఆ అమ్మాయిని అడిగా, అమ్మాయి ఎలా ఉంది పరిస్థితి అంటే, అలాగే ఉందయ్యా, పూర్తిగా మరి ఇదిగా లేదు, ఏ దేవుడైనా ఒకటే అంటున్నారు, వేరే దేవుళ్ళ పండగలు చేయనంటే ఒప్పుకోను అంటున్నారు అని చెప్పింది. కాబట్టి మనం ఏం ఇవ్వాలి? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సరైన జ్ఞానం లేదు, అది జ్ఞానం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానం లేకే నా ప్రజలు చెరబట్టిపోతున్నారని చెప్పి యెషయా గ్రంథంలో అనుకుంటా దేవుడు చూపించడం జరిగింది. ఇంకా ఈ జ్ఞానబోధ గురించి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మేము ముందుకు తీసుకొస్తే వాటిల్లో ఉన్న సారాంశం మీరు గ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ ఒక చోట రాసుకున్నాను. ఈ జ్ఞానం ఒక పాయింట్ మీకు చెప్పాలి. చదువుకునే రోజుల్లోనే నాకైతే ఒక జ్ఞానం తెలిసింది. ఆ జ్ఞానం ఏంటి అంటే, ముందు సూర్యుడు చంద్రుడు అనేవి దేవుళ్ళు అని మనకి గ్రంథాలన్నింటిలో చెప్పడం జరుగుతూ ఉంది. దేవుళ్ళు అని చెప్పటం, అది బట్టి గుళ్ళు ఉండటం, ప్రార్థనలు జరగటం, నిత్యము ఆ యొక్క సూర్యుడికి ఆరాధనలు జరగడం. ఈ ప్రపంచం అంతా కూడా అన్ని మతాల్లో కూడా ఆ సూర్య ఆరాధనలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే పెద్ద శక్తిలాగా భావిస్తారు. నిత్యం అక్కడి నుంచి వెలుగు వస్తాం, కాంతి వస్తాం, దాని నుండి ఇదంతా జరగటం వల్ల అదొక దేవుడు అనుకుని ప్రార్థిస్తూ ఉంటారు. అన్ని చోట్ల కూడా అదే జరుగుతూ ఉంటుంది. అటు ఐగుప్తులు ఆ రోజుల్లో ప్రభువు ఇజ్రాయెల్ ప్రజల్ని మోషే ద్వారా తీసుకొచ్చినప్పుడు కూడా ఐగుప్తులు ఆరాధన జరిగేది అదే. చాలా చోట్ల జరిగేది ఆ యొక్క సూర్యదేవుడి ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. మన భారతదేశంలో కూడా జరుగుతూనే ఉంటుంది. మన భారతదేశంలో కూడా జరుగుతూనే ఉన్నప్పుడు ఈ సెయింట్ తోమా గారు మొట్టమొదటిగా మన భారతదేశానికి కేరళ వచ్చారు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్న దాని మీద పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చిన ప్రేరణ ద్వారా ఆయన అక్కడికి రావటం జరిగింది. ఆయన రాగానే అక్కడ బ్రాహ్మణ పండితులు ఏం చేస్తున్నారో ముందు అబ్జర్వ్ చేశాడు. కేరళలో అక్కడ బ్రాహ్మణ పండితులు ఏం చేస్తున్నారట,
యూట్యూబ్లో చూశాను. ఆ ప్రదేశాలన్నీ చూపించారు. ఒక బావిలోంచి నీళ్లు తోడుకొచ్చి కడవల్లో అక్కడ పెట్టారు. ఎప్పుడు వీళ్ళు నిష్టగా ఉండి స్నానాలు అవి చేసి ఈ బ్రాహ్మణ పండితులు పెట్టి ఒక్కొక్కరు వచ్చి ఆ కడవలోంచి కాసిన దోషుడు నీళ్లు తీసి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఇలా వేస్తూ ఉన్నారు. ఇలా వేస్తే ఆ సూర్య నమస్కారాలు చేస్తూ ప్రార్థన చేస్తున్నారు. అంటే ఈ నీళ్లు దేవుడికి అర్పించినట్టు. అప్పుడు ఈ తోమా గారు ఆ బ్రాహ్మణ పండితులను అడిగాడట, ఏమనంటే, మీరు ఇలా చేస్తున్నారు కదా, మీరు ఇట్లా నీళ్లు ఇస్తే దేవుడు దాన్ని స్వీకరిస్తాడని మీరు అనుకుంటున్నారట. స్వీకరిస్తాడు, మాకు ఆశీర్వాదాలు వస్తానుంటాయి అని చెప్తున్నారట. మరి దేవుడు ఎప్పుడైనా మాట్లాడండి, దేవుడు మాట్లాడలో అని చెప్పారట. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, సూర్యుడి యొక్క మహిమ ఆయన ఏమైనా చూశారా మీరంటే, మహిమే ఉంది, రోజు రావటం, ఆయన కాంతి ఇవ్వటం, పొద్దున రావటం, సాయంకాలం వెళ్ళటం, మళ్ళీ పొద్దున రావటం, ఇదంతా జరుగుతుంది. ఇంక మహిమ అంటూ విడిగా ఏమి లేదు అన్నారు. ఆయన మహిమ లేదని మేము ఒప్పుకోం అన్నారట. అలా కాదు, దేవుడు అన్న ఆయనకి కొంత మహిమ ఉండాలి. ఆయన దేవుడు అని మనం నిర్ధారించుకోవటానికి. ఇప్పుడు నేను ఒక యేసు ప్రభు అనేటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాను. తోమా గారు చెప్పింది, యేసు ప్రభు అనేటువంటి దేవుడిని నేను ఆరాధిస్తున్నాను. ఇప్పుడు మీరు నీళ్లు ఇక్కడ తీశారు కదా, దాని ధర్మ ప్రకారం ఏమవ్వాలి, నువ్వు నీళ్లు తీయగానే ఆ చోటు మళ్ళీ నీళ్లతో పూడిపోద్ది. అది సైన్స్ ప్రకారం కూడా అది దేవుడు ఏర్పరిచిన ధర్మాలు. అది నీళ్లు దాంట్లో ప్లేస్లో వచ్చేస్తాయి. నువ్వు ఇలా వేసావు, వేసిన తర్వాత ఆ నీళ్లు చుక్కలు కింద పడిపోవాలి. అది భూమికి దేవుడు పెట్టిన ఆకర్షణ శక్తి చేత కిందకు వచ్చేయాలి అన్నిటితో పాటు. ఇది మామూలుగా ఏదైనా జరిగేది అదే. నీళ్ళే కాదు, ఏదన్నా తీసుకో, ఇట్లా వేయి, కింద పట్టడం, అవన్నింటి అది ఖచ్చితంగా జరిగి తీయాల్సింది దేవుడు నిర్ణయించిన నిర్ణయాలు. సైన్స్ ప్రకారం కూడా అది ఓకే. అయితే ఇలా కాకుండా, ఇలా జరగకుండా ఆపగలిగితే అది మహిమ, దేవుడు మహిమ. అంటే ఏదైనా ఇలా జరగకుండా ఆపగలిగితే కొంతసేపు అయినా అది దేవుడు మహిమ. అట్లా ఎవరన్నా ఆపగలుగుతారని అంటే నా దేవుడు ఆపగలుగుతాడు అన్నాడు. నేను ఆరాధించి యేసు ప్రభు దేవుడు అది చేసి చూపించగలడు అని అంటే వాళ్ళందరినీ నిలబెట్టాడట. ఇదిగో దీంట్లో దోషుల్లో నీళ్లు తీసుకున్నా. అప్పుడు ప్రార్థన చేశాడంట, ప్రభువా మీ మహిమ కనపరచండి ఇక్కడ. మీ మాటకు లోబడి ఆ రోజుల్లో సముద్రము గాలివాన లోబడి, గాలివానను గద్దిస్తే అది లోబడిపోయింది, సముద్రాన్ని గద్దిస్తే అది లోబడిపోయింది. మీ మాటకి లోబడి ఏదైనా ప్రకృతి అంతా చేస్తుంది. మీ మాటకి లోబడాలి ఏదైనా, అప్పుడు మీరు దేవుడు అని తెలియాలి జనం అందరికీ. మీ మాటకు లోపడటం అంటే నేను తీస్తున్నా, నీళ్లు తీసినంతలకు గుంట అట్లానే ఉండిపోవాలి, మీరు ఆజ్ఞాపించండి నీటికి. అలాగే నేను వేసిన తర్వాత ఆ నీళ్లు కింద పడకూడదు, అట్లా ఆగిపోవాలి. మీ ఆజ్ఞ ప్రకారం అవి ఆగిపోవాలి. అలా జరిగితే మీరు దేవుడని వీళ్ళందరూ చూస్తారయ్యా అని చెప్పి ప్రార్థన చేసి, ప్రభువా ఇలా చేస్తున్నా అని చెప్పి దోషుడితో నీళ్లు తీశాడు. వీళ్ళందరూ కడవలో వచ్చి చూడమన్నారట. ఎవరు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులను. కడవలో నేను నీరు తీసిన చోటు చూసుకోండి అన్నారు. చూశారు, అది అట్లాగే ఒక గుంటలాగా అలాగే ఉండిపోయింది, నీళ్లు పక్క నుంచి రావట్లా. ఇప్పుడు నేను వేస్తా చూడండి, నీళ్ళు అట్లాగే నిలబడిపోతే కిందకి రావు అన్నారు. ఇలా నీళ్లు వేశాడు, నీళ్ళు కిందకి రావట్లా. అలా కొన్ని నిమిషాలు అలా వీళ్ళందరూ చూస్తుండగా జరిగిందట. ప్రభువా చాలు తండ్రి, మీ మహిమ చూపించా చాలు అని ప్రార్థన చేయగానే ఇక్కడ గుంట నీళ్లు మళ్ళీ పూడిపోయింది. అక్కడ వేసినటువంటి ఆ యొక్క నీళ్లు అట్లా నిలబడిపోయిన నీళ్లు మళ్ళీ కింద పడి, అమాంతం అక్కడ ఉన్నటువంటి పండితులంతా కూడా ఈ దేవుడే నిజమైన దేవుడు, ప్రకృతిని శాసించగలిగిన దేవుడని వారు గ్రహించారు. అందుకే కేరళలో అనేక మంది బ్రాహ్మణ పండితులు ముందుగా యేసు ప్రభువుని అంగీకరించారు భారతదేశంలో. అలాగే అక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజులు ఆ రోజుల్లో ఈయన పిలిపించారు తోమా గారు. మీ యేసు ప్రభువు ఎట్లా దేవుడు అంటే ఈయన ఎన్ని వివరాలు చేసి చూపించాడు వివరాలు తీసి. ఆ రాజుల కుటుంబాల్లో చాలామంది ప్రభువుని అంగీకరించారు. అలాగే ఎక్కువగా ఈ ఉన్నత కులాల వాళ్ళు, బ్రాహ్మణ కులాల వాళ్ళు ఎక్కువ మంది దేవుడిని అంగీకరించారు. అందుకే కేరళలో ఎక్కువగా ఈరోజు క్రైస్తవ్యం ఉంది. వీళ్ళంతా ఎవరు? ఇక్కడ ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం, క్రైస్తవులంటే ఈ అల్పులుగా ఉన్నటువంటి వాళ్ళు, సమాజంలో తక్కువగా స్థాయిలో ఉన్నటువంటి కొన్ని కులాల వాళ్ళకి మాత్రమే ఆయన దేవుడు.
ఉన్నతమైన కులాల వాళ్ళకి ఆయన దేవుడు కాడు అని అనుకుంటున్నారు కదా. కానీ కేరళ వెళ్ళి చూస్తే కేరళలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఉన్నత కులాల నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి కులం అనేది మనం పెట్టుకున్నదే తప్ప దేవుడికి సంబంధం లేదు. మనుషులంటే మనుషులు అంతే. ఈ కులం ఆ కులం అనేది లేదు. జ్ఞానం ఎవరికైతే ఒప్పుతుందో, ఎవరికైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు యేసు ప్రభువు అయితే చూస్తారు. జ్ఞానం లేనివాడు అట్లనే ఉంటాడు. నువ్వు ఏ కులంలో పుట్టు. అలా దేవుడు అటువంటి కార్యం చేసి చూపించడం జరిగింది. కాబట్టి నిజదేవుడు ఈయన అని మనం అందుకనే పోతన గారు అసలు కలడనేవాడు ఉన్నాడో లేడో డౌట్ నాకు అన్నాడు. ఎందుకు? ఎక్కడ ఏమి లేదు రుజువులు. ఇప్పుడు ఉన్నాడో లేడో డౌట్ అని యేసు ప్రభు గురించి అనగలమా? ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగింది ఇక్కడ భారతదేశంలో. కాబట్టి ఈయన దేవుడు అని గ్రహించాడు. భారతదేశంలో ప్రజలు దేవుడు ఎవరో తెలియకే అట్లా దేని పడితే దాన్ని పూజిస్తున్నారు. కానీ నిజదేవుడు ఎవరో వాళ్ళకి పూర్తి వివరాలు తెలిసి ఉంటే వాళ్ళు ఎందుకు యేసు ప్రభు వైపు చూడరు? అసలు దేవుడు ఎవరో తెలిసి ఉంటే, వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు కారన్న విషయం కూడా వారికి తెలిసి ఉంటే వాళ్ళు ఎందుకు చూడరు? ఏదైనా ఒకళ్ళిద్దరు తప్పిపోతారేమో కానీ చూసే అవకాశం ఉంది. అందుకని జ్ఞానం ఇమ్మంటూ చెప్తా ఉన్నాడు. మరి ఎప్పుడు రోజుల్లో చెప్తున్నాడు? ఈ యొక్క ద్వితీయోపదేశకాండం రాసింది ఎప్పుడది? ఇప్పటికీ 3500 సంవత్సరాల క్రితం ఆ యొక్క ధర్మశాస్త్రం తోరా అనేటువంటి మొదటి బైబిల్లో మొదటి 5 గ్రంథాలు తోరా, అవన్నీ ధర్మశాస్త్రం అంటారు. దేవుడు మోషే చెప్పి రాయించాడు, మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా చేయకూడదు. దేవుడన్న ఆయన మనం తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పగలిగి ఉండాలి. అక్కడ రాయించిన దాంట్లో చెప్పాడు. అంతక్రితం ఇజ్రాయెల్ ప్రజలకి ధర్మశాస్త్రం ఏంటో తెలియని రోజుల్లో వాళ్ళు కూడా అలాగే సూర్యుడిని వాళ్ళని పూజించేవాళ్ళే కదా. విగ్రహాలు ఏదంటే అదే అందరూ ఎలా చేస్తే వాళ్ళు అట్లాగే చేస్తున్నారు. ఎప్పుడు పూజలు చేయటం మానేశారు, విగ్రహాలని ఎప్పుడు పారవేశారు అంటే అసలు దేవుడు ఎవరో తెలిసిన తర్వాత ఇదిగో దేవుడు వచ్చి స్వయంగా మోషే గారితో ఇదిగో నేను దేవుడు, ఇది తప్పు ఇది రైట్ అని రాయించిన తర్వాత తెలిసింది వాళ్ళకి. అంతకితం అందరిలాగానే కదా. ఆ రోజుల్లో విస్తారంగా సూర్య ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి ఐగుప్తు దేశంలో. మరి ఆ రోజుల్లో ద్వితీయోపదేశకాండం 4:19లో మరి దేవుడు చక్కని వాక్యం రాయించాడు. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. మీరు ఎలా చేయకూడదు అలా చేయకూడదు అని దేవుడు చెప్పగలగాలి. నిజంగా కూడా ఆ రోజుకి సూర్యుడు అని ఆయన దేవుడు కాడని ఎవరు అన్నా ఒప్పుకోరు. అంత పెద్ద సూర్యుడేంటి దేవుడు కాకపోవడం ఏంటి అనుకుంటారు కదా. ఆ రోజుల్లో దేవుడు చెప్పాడు, ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నవే అవన్నీ పెద్దయని దేవుళ్ళని మీరు అనుకుంటారేమో, అవన్నీ కూడా నీ దేవుడైన యెహోవా వాటినన్నీ సృష్టించి సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పెంచిపెట్టినవి. క్రైస్తవులకైనా దేవుడు ఈ సృష్టి చేసింది సర్వాకాశం కింద ఉన్న సర్వ ప్రపంచం, సర్వ ప్రజలకి, సర్వ ప్రాణులకి. అంతే కదా. సూర్యుడు లేకపోతే మొక్కలు పెరగవు, జంతువులు ఏవి ఉండవుగా. ఇదంతా ఎవరికి? అస్సలు ఈ భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళ కొరకు నేను ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వస్తువులవి. ఏవి? సూర్య చంద్ర నక్షత్రాలని నేను పెట్టిన వస్తువులవి. అవి పెద్దగా ఉన్నాయి కదా అని వాటికి నమస్కరిస్తారేమో, వాటిని నమస్కరించవద్దు, అవి దేవుళ్ళు కావు అని చెప్పినటువంటి దేవుడు ఈయన. మతిపోయి ఉంటుంది ఆ రోజుల్లో ఆ తక్కిన వాళ్ళందరికీ. ఎందుకు? అసలు దేవుడే కాదన్నాడు. అవన్నీ వాటికి నమస్కారమే పెట్టొద్దు అన్నాడు. నేను రోషం గల దేవుడిని, నువ్వు అట్లా చేస్తే కూడా ఒప్పుకోను అన్నాడు. దేవుడు కానీ దాన్ని దేని పడితే దాన్ని దేవుడు అంటే కూడా నేను ఒప్పుకోను. నేను దేవుణ్ణి, నేను ఇక్కడున్నా, నేను ఈ సృష్టికర్తను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ వచనాల ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ జ్ఞానం మన ప్రజల్లో అందరికీ ఉందా? లేదు. నేను చిన్నప్పుడు చదివిన హై స్కూలు నోబుల్ హై స్కూల్ మచిలీపట్నం. అక్కడ అందరు క్రైస్తవుల పిల్లలే ఉన్నారు ఎక్కువగా. నా రూమ్లో కూడా రూమ్మేట్స్ కూడా క్రైస్తవులే అందరూ. వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉండేవాళ్ళు, యేసు ప్రభు వారిని ఎందుకు నమ్మాలి అని అంటే ఆయన శిలువయాగం చేశాడు. ఆ శిలువయాగం చేశాడు కాబట్టి
మన పాప క్షమాణ జరుగుద్ది. ఇంకా నేను వేరే కాబట్టి అనేవాళ్ళు, మీరు ఆరాధించే దేవుళ్ళు ఎవరు ఇటువంటి పని చేయలేదు, మీ మీద ఉన్న పాపం కానీ శాపం కానీ అది కొట్టివేయబడాలంటే ఎవరో ఒకళ్ళ శిక్ష అనుభవించాలి కదా. మరి మీకు దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళు ఎవ్వరూ కూడా మీ తరపున ఆ శిక్ష అనుభవించలేదు కదా. కానీ మా దేవుడైన బైబిల్ గ్రంథంలో దేవుడు యేసు ప్రభువారు, దేవుడు యేసు ప్రభువారు అని ఎందుకంటున్నా అంటే తండ్రి పంపించాడు యేసు ప్రభుని, అంటే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి త్రియేక దేవుడు ఈ లోకానికి వచ్చి ఎందుకు వచ్చాడు? ఈ పని మీద వస్తున్నా అని చెప్పాడు. ఎందుకు? మీరు చేసిన తప్పుల భారం మీ మీద లేకుండా అది మోయటానికి నేను మా మనిషి అవతారం ధరించి ఇక్కడికి వస్తున్నా అన్నాడు. వచ్చాడు, ఆ పని చేసి వెళ్ళాడు. దానికి చరిత్ర ఉంది, రుజువులు ఉన్నాయి. కాబట్టి మరి ఈ దేవుడు నమ్ముకుంటే మన పాపాలు పోతాయి, ఇంకా ఏ దేవుడిని నమ్మినా పాపాలు పోవు అని చెప్పారు. అంతేగాని సృష్టికర్త ఈయనబ్బాయి, ఏ దేవుడిని పూజించినా పాపాలు పోవు అంటున్నారు. కానీ అసలు ఆ దేవుళ్ళే కారు అనే అంత చెప్పే అంత ఆ జ్ఞానం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలియదు. అసలు వాళ్ళు దేవుళ్ళే కాదు, అసలు దేవుళ్ళే కారు, ఇగో ఈయన దేవుడు అని చెప్పేంతది లేదు. కాబట్టి ఆ సృష్టికర్త విషయంలో వాళ్ళు బాగా చెప్పలేకపోయేవాళ్ళు. కాబట్టి సృష్టికర్త అనే విషయం ఏదో బైబిల్ గ్రంథంలో నేను ఇది చేశా, భూమిని వాటిని చేశానని ఉన్నా వాళ్ళు చెప్పేవాళ్ళు, అయినా నమ్మేవాళ్ళం కాదు. ఎందుకు నమ్మేవాళ్ళం కాదు అంటే మాకు ఎన్నో కట్టుకథలు ఉండేవి. ఆ రోజుల్లోనే నేను మరి 11, 12 తరగతులు చదువుతున్న రోజుల్లో అవి. ఆ రోజుల్లోనే మరి మాకున్నటువంటి అన్ని కట్టుకథలని మాకు తెలిసిపోయింది. సైన్స్ టీచర్ గారు బాగా చెప్పేవాళ్ళు మాకు ఈ విషయాలన్నీ కూడా మాకు బాగా అర్థమైపోయింది. మరి మనకున్న కథలన్నీ అబద్ధాలని కూడా మాకు తెలిసిపోయింది. ఎందుకు అంటే ఆ రోజుల్లోనే చంద్రమండలం మీద అమెరికా వాళ్ళు 3 కాలు పెట్టారు, అక్కడ సంచరించారు, వచ్చారు. అప్పుడు అర్థమైంది, ఈ చంద్రుడు అన్న ఆయన దేవుడు అంటున్నారు కదా, దేవుడు అన్న ఆయన మీద కాలు పెట్టి తొక్కినప్పుడు మరి ఏదో మాట్లాడటం, ఏదో చేయాలా, లేకపోతే ఏదో అవ్వాలి కదా, అదేం దేవుడు కాదు, ఉట్టి గ్రహమే, మట్టి గ్రహం అని అర్థమైంది. మరి ఇలాగే సూర్యుడు కూడా దేవుడు అంటున్నారు. అప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారంటే, సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా దేవుళ్ళు కావు, అవి మట్టి ముద్దలు. ఒక మట్టి ముద్దలోంచి వెలుతురు వస్తుంది మనకి, అది సూర్యుడి దగ్గర. ఆ లోపల ఆ స్ట్రక్చర్ అట్లా పెట్టాడు దేవుడు, మంట అది పెట్టాడు. అట్లా దేవుడు పెట్టి మన కోసం ఏర్పాటు చేసినవి అవన్నీ. కాబట్టి ఇవన్నీ గ్రహాలు మాత్రమే అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే, మీరందరూ కూడా సూర్యుడు ఇక్కడ ఉదయం ఇటు వచ్చి అటుపక్కకి సాయంకాలంకి ఇటు వెళ్తున్నారు అనుకుంటా, అది అబద్ధం అబ్బాయి అన్నారు టీచర్ గారు. అదేంటి అట్లే మన కళ్ళకు కనబడుతుందిగా అనుకున్నాం. మరి సమయం అవుతూ ఉంది, ఈ మ్యాటర్ని తర్వాత ఎపిసోడ్లోకి తీసుకెళ్తాను. మరి ఇప్పటికైతే 51వ ఎపిసోడ్ అయ్యింది. మరి 52వ ఎపిసోడ్లో ఈ మ్యాటర్ని కొనసాగిస్తాను. ఇప్పటికైతే ఈ మాటలు సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఈరోజు కూడా ప్రభువా ఈ యొక్క ఎపిసోడ్ 51వ ఎపిసోడ్ తగిన నడిపించారు. మీరు నా నోటి ద్వారా మాట్లాడారు. ఈ జ్ఞానం ప్రభు అనేక మంది బిడ్డలకు ప్రభు చేరేటట్టుగా చేశారు. వారు ప్రభావితమై అనేక మంది ఈ జ్ఞానం పంచడానికి సహాయం చేయండి. నా యొక్క ప్రభు ఈ యొక్క వీడియో క్లిప్పింగ్స్ అనేక మందికి షేర్ చేయటానికి వారికి ప్రేరణ ఇవ్వండి, సహాయం చేయండి. నిరంతరం మీ కాపుదలు మా అందరం నుంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియపరచు. వందనాలు.